ఉత్పత్తి చేసిన ఉప్పుపై సుంకం విధిస్తున్నారని బ్రిటిష్ వారిని గడగడలాడించిన ఉప్పు రైతులు నేడు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉత్పత్తి చేసిన ఉప్పుకు కనీసం పెట్టుబడులు కూడా రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. కింటా రూ. 200 మాత్రమే ధర పలకటంతో ఏమి చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఉప్పు రైతులపై ప్రత్యేక కథనం. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఉప్పు సత్యాగ్రహం ఒక సాధారణ ఉద్యమం కాదు. అది అన్యాయ పాలనకు వ్యతిరేకంగా ప్రజల ఆత్మగౌరవం, హక్కుల కోసం జరిగిన మహాపోరాటం. మార్చి 1912న మహాత్మాగాంధీ సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు పాదయాత్ర ప్రారంభించారు. బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఉప్పు పన్నును వ్యతిరేకిస్తూ సముద్రతీరంలో ఉప్పును చేతిలోకి తీసుకొని చట్టాన్ని ధిక్కరించారు. ఈ ఒక్క చర్య దేశమంతటా స్వాతంత్ర్య జ్వాలను రగిలించింది. ఆ రోజుల్లో ఉప్పు కేవలం ఒక వస్తువు కాదు. అది స్వేచ్ఛకు ప్రతీక. ఉప్పు తయారు చేసేవారి శ్రమకు, ప్రజల హక్కులకు గుర్తు. కాని స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు 8 దశాబ్దాల తర్వాత కూడా ఒక ప్రశ్న మన ముందుంది. ఒకప్పుడు బ్రిటిష్ పాలకులను గజగజలాడించిన ఉప్పు ఉత్పత్తిదారులు నేడు రైతుల జీవితాల్లో ఎందుకు వెలుగు నింపలేకపోతోంది? దేశానికి ఉప్పును అందించే రైతులు నేడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు చెబుతున్నారు. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, వాతావరణ మార్పుల ప్రభావం, మధ్యవర్తులపై ఆధారపడాల్సిన పరిస్థితులు, గిట్టుబాటు ధర లభించటం లేదనే ఆవేదనలు పలుచోట్ల వినిపిస్తున్నాయి. కొంతమంది ఉప్పు రైతులు తమ కష్టానికి తగిన ఆదాయం రావడం లేదని చెబుతున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఒక ప్రతీకగా నిలిచిన ఉప్పు నేడు దానిని ఉత్పత్తి చేసే రైతుల జీవనోపాధి కూడా అంతే ప్రాధాన్యంతో చర్చించాల్సిన అంశంగా మారింది. నెల్లూరు జిల్లాలో అల్లూరు బోగోలు మరియు విడవలూరు మండలాలు ఉత్పత్తిని చేస్తున్నారు. వీరంతా ప్రతి సంవత్సరం జనవరి మాసం నుంచి జూలై మాసం వరకు ఉప్పును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఆ సమయంలో వాతావరణంలో ఏర్పడే ప్రతికూల పరిస్థితుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ఇక్కడ ఉత్పత్తి చేసే ఉప్పును కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ప్రస్తుతం క్వింటా ధర 200 మాత్రమే ధర పలకటంతో కనీసం పెట్టుబడి కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో విద్యుత్ ఛార్జీలు కేవలం రూపాయి మాత్రమే యూనిట్ ద్వారా ఉండేదని, ప్రస్తుతం అది రూ. 4కు పైగా ఉండటంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఉప్పు సత్యాగ్రహం మనకు నేర్పిన గొప్ప పాఠమేమిటంటే, ప్రజల హక్కులు, వారి గౌరవం, వారి జీవనోపాధి ఎప్పుడూ రక్షించబడాలి. ఆ స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ నేడు ఉప్పు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనే దిశగా ప్రభుత్వం, సంబంధిత సంస్థలు, సమాజం కలిసి కృషి చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు స్వాతంత్ర్యానికి చిహ్నంగా నిలిచిన ఉప్పు
నేడు ఉప్పు రైతుల జీవితాల్లో కూడా ఆశల వెలుగులు నింపాలని కోరుకుందాం. నా పేరు ఆర్ జనార్దన్, పొలమూరు గోవిలపల్లి. ఉప్పు పండిస్తుంది. ఎంత ఉంది ఇప్పుడు? 200 పడుతున్నారు. 200 అనేది 160 పడుతున్నారు నిన్నటి దాకా. ఈ వర్షం పడి ఆగినందువల్ల 200కి అంటున్నారు. హైదరాబాద్, తెలంగాణ బట్టి ఇంకా బయట రాష్ట్రాలు మనకైతే తెలియదు కదా, సరిపోతాయి. ఖర్చుల వరకు చేస్తే ఖర్చులకు సరిపోతాయి. అంటే చిన్న కార్. మాది వెస్ట్ గోగులపల్లి. నా పేరు దొరబాబు. మాది సాల్ట్ ఏరియా. మాది పరండు గోగులపల్లి. మాకు ఎకరా 70 సెంట్లు పొటారు ఉంది. కానీ కరెంటు బిల్లుకి, కూలోళ్ళకి దానికి సర్దుకుంటూ వస్తున్నాం. 200 కింటా రేటు ఉన్నందువల్ల లాభం లేదు రైతుకి. దానివల్ల ఏంటంటే నష్టపోతున్నాం. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని అందుకోవాలా అని కోరుతున్నాము.